అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఇగి అల్టి పెద్ద వార్తలు ఏమేమున్నాయో చూద్దాం పాండ్రి. గ్యాస్ ట్రబుల్ బాగానే ఉన్నదట. అందుకేనా పొద్దుగాలకెళ్ళి పరేషాన్ అయ్యేది? ఇది అన్నమరగని గ్యాస్ ట్రబుల్ కాదు, లోకం మీద పబ్లిక్ వంట గ్యాస్ కొరత. ఏమున్నది మళ్ళా ఎన్కట్ లెక్కనే కట్టెల పొయ్యి మీద వంటలు వండకాలం ముచ్చటే ఉన్నది. ఏడొండుతారు? హైదరాబాద్ లో కట్టెలు దొరుకుతాయా? ఒకవేళ దొరికిన పొయ్యిలు ఉన్నాయా? అయినా కట్టెలు ఎక్కడున్నాయి చెప్పు. అడివాధికారులు ఏయంగా పల్లెలలో కూడా అంత గ్యాస్ పొయ్యే వాడబట్టే. హోటళ్లు బంద్ చేస్తున్నామని చెప్తే ఇంట్లో 2 పూటలు ఛాయ్ తాగేటోళ్ళు ఒకటే పూట తాగుతున్నారు. అయ్యో పబ్లిక్ కోసం ఎట్లుందో చూడు. ఇక్కడ లైన్లు కట్టింది యూరియా బస్తాల కోసమో విత్తనాల కోసమో అనుకునేరు కాదు, గ్యాస్ బుడ్ల కోసం. ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాల జనాలు ఖాళీ బుడ్లు తీసుకొని వచ్చి గ్యాస్ గోదాం కాడ లైన్లో నిలుస్తున్నారు. అరే బుకింగ్ లేకపోతే ఇచ్చుడు కట్టమంటే ఇచ్చేదాకా ఇక్కడికెళ్ళి కదిలేదు లేదని కూర్చున్నారు. యుద్ధం ఎఫెక్ట్ తోటి హోటళ్లు మూతపడ్డాయి. ఆయిల్ కంపెనీల మీద సెంట్రల్ సర్కారు ఎస్మా పెట్టింది. ఈ చట్టం కింద ఎవరన్నా గ్యాస్ బుడ్లు పెట్రోలు డీజిల్ దాచిపెడితే బొక్కలేసరన్నట్టు. సర్కారు హాస్టళ్లకు ఇళ్లకు దావకా గ్యాస్ లేదు అనకుండా సరఫరా చేయాలని మోడీ సార్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి అధికారులను ఆదేశించిండు. ఇప్పటికే చాలా హోటళ్లు గ్యాస్ లేక మూతపడితే కొన్ని హోటళ్లు కట్టెలపై మీద వండుతున్నారు. కూసని ఊపు ఊపు అని ఊదుడ అవుతున్నదని అంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ ఝాన్సీ కాడ గ్యాస్ బుడ్లతోటి లారీ లోడ్ పోతున్నదని తెలిసి మొత్తం లారీనే లూటి వేసిరు జనాలు. లారీలా మొత్తం 524 సిలిండర్లు ఉండేనట. అన్నెత్తుకొని పోయిండ్రు. కాకీలు కేసు కట్టినరట గాని కరువమ్మ కరువు ఏమన్నంటే పొట్టకుట్టి కోసం చేసినామని అంటారు కావచ్చు గానీ గ్యాస్ బదులుగా వాడే కుక్కర్లు చపాతీ మేకర్లు ఏ ఫ్రైయర్లు కేటల్స్ కొనేందుకు జనాలు ఎగబడుతున్నారట. సుడుండ్రి ఆవులావులు కొట్లాడుకుంటే లేగల కాళ్ళు కూడా అంటే గిదేనా ఇట్లా మంటో మంట అని మొత్తుకునే కథ కాబట్టే. ఏంద్ర ఇయాల్టి లేటెస్ట్ అప్డేట్స్? ఏమున్నాయి అంతా మామూలే. తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చిండు. అయ్యో జిష్ణుదేవ్ సార్ పోయిండా? ఆయన పోయిండు. ఆయన వెనకాల శివప్రతాప్ శుక్లా సార్ వచ్చిండు. అచ్చుడైంది, బరువు బాధ్యతలు కూడా ఎత్తుకున్నాడైందా? ఇంతసేపు అట్లనే కడియం సారు దానం సారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ కాడ పెండింగ్ ఉన్నాయి కదా, ఆ రిజల్ట్ కూడా వచ్చింది. ఏమైంది మరి చెప్పుతాపా ఏమైందో. కారు గుర్తులకెళ్లి షెయి పార్టీలకు పల్టీ కొట్టిరన్న కేసుల స్పీకర్ సారు స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు పార్టీ మారలేదని తీర్పిచ్చిండు. వచ్చి అదేంది కడియం సారు కాంగ్రెస్ లీడర్లతోని కలిసిమెలిసి తిరగబట్టే వాళ్ళ బిడ్డను ఎంపీని చేసే. ఇక దానమన్ అయితే ఏకంగా హస్తం పార్టీ బీఫామ్ మీదనే ఎంపీగా పోటీ చేసే. అయినా కూడా గట్టి ఆధారాలు చూపెట్టలేకపోయారట కారు గుర్తోళ్ళు. నేను శాసనసభలో వాళ్ళు నాకేదైనా విప్పు జారీ చేసి ఉంటే ఆ విప్పు వ్యతిరేకంగా నేను పనిచేయలేదు. అదేవిధంగా అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు నాకు ఎలాంటి మన ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఎలాంటి నా ఆయన నుంచి ఎక్కడ నాకు ఇది రాలేదు. సో బయటి ఏదైతే ఉందో ఈ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా నా ఫండమెంటల్ రైట్, అది నా ఫండమెంటల్ రైట్ ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినావు కదనే అన్నా. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా పార్లమెంట్ గెలిచితే బాగుంటుందనే ఆలోచనతో నేను పోటీ చేశాను అంతే తప్ప అది నా ఫండమెంటల్ రైట్. అది నా రైట్ ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఏమైనా అడిగి ఉంటే కేసీఆర్ గారు అడిగేది ఉండే. ఓకే, అది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్క. అవునే కడియమన్నా కారు గుర్తోళ్ళు నిన్ను రాజీనామా చేయమని అంటున్నారు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని పార్టీ ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినాయి. పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి మీరు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు. ఆనాడు మీరు చేసింది నైతికంగా, రాజ్యాంగపరంగా, నైతికంగా, రాజకీయంగా తప్పని మీరు భావిస్తే మీరు తెలంగాణ ప్రజలకు గతంలో నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించండి అని మీరు ప్రజలను కోరితే మీకు కావాల్సింది నా రాజీనామే. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కేసీఆర్. ఆయన తప్పైందనంటే రాజీనామా చేస్తా, లేకపోతే జయనే జయ అని అంటున్నాడు. మొత్తానికి అంతా తొండి మేము మళ్ళా సుప్రీంకోర్టు మెట్లెక్తామని అంటున్నారు కారు గుర్తులు లీడర్లు. 8 గంటలకు వార్తలంటే 7:45కి స్టూడియోలు ఉండాలి, 7:30కే మేకప్లు ఉండాలి, 7 గంటలకే మేకప్ రూమ్లు ఉండాలి. అట్లుండాలంటే ఆఫీస్ కు జల్దిన రావాలి. గట్లనే అనుకుంటారా? ప్రతిరోజు టైం కన్నా ముందే రావాలని ట్రై చేస్తా కానీ రాలేవు. ఎప్పుడు ఆగమాగ మురుకొచ్చుడు దెబ్బ దెబ్బ సున్న
అన్నం కొట్టుకున్నాడు హైదరాబాద్ స్టూడియోలో కూర్చున్నాడు. ఖామోష్. సొంత పనులంటే అర్ధగంట ఆలస్యంగా వస్తామేమో గానీ దిల్దార్ వార్తలంటే 1/2 నిమిషం కూడా లేట్ చేయ. 1/2 నిమిషం ముంగలొచ్చి ఇంత ఆయాసపడే బదులు అరగంట ముందు బయలుదేరొచ్చు కదా. ఇక సందు దొరికింది కదా అని రెచ్చిపోకు. ఇక్కడ డాక్టర్లు మనకన్నా పంచువల్గా ఉన్నారట. ఆగు. ఇదేనా హెల్త్ క్యాంపు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన హెల్త్ క్యాంపు పెట్టిర్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలా. జోరుగా ప్రచారం కూడా చేసిర్రు. రిబ్బన్లు కట్టినారు, పబ్లిక్ వచ్చినారు, ఎమ్మెల్యే ఆదినారాయణ సార్ కూడా వచ్చినాడు. కానీ హెల్త్ క్యాంపులో అసలైన పాత్రధారులు డాక్టర్లు. మనం అడాప్ట్ చేసినాము. ఒక డాక్టర్ కూడా స్పెషలిస్ట్ పెట్టారు. ఒక డాక్టర్ కూడా ఇప్పుడు లేరు సార్. ఇది ప్రజాపాలన కార్యక్రమం హెల్త్ తీసుకుంటున్నారు సార్. ఇది ఒకసారి ఇమీడియట్ గా దాని యాక్షన్ ప్లాన్ చేయాలి. ఏంది డాక్టర్లు లేకుండా హెల్త్ క్యాంపా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదా. ఎవరు చూస్తారు? మీరు కాదు కదా చూసేది. ఏందో పాపం అన్ని ప్రాబ్లమ్స్ ఆదినారాయణ సార్కే ఎదురైతాయి. రోగులు తయారుగా ఉన్నారు. రిబ్బన్ కట్ చేసేందుకు చీఫ్ గెస్ట్ కూడా ముందుగానే వచ్చిండు. అసలు మందులు రాసే డాక్టర్లే రాలేదు. ఇక ఈ క్యాంపు దేనికోసం? సర్కార్ పేరు చెడగొట్టేందుకేనా ఈ పనులని సుర్రుమ నడుసారు. డాక్టర్ గారు ఇది రిపీట్ కానివ్వాలని కాదు, రిపీట్కి దీని యాక్షన్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నాను. రిపీట్ ఏముండదు, యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది నన్ను తీసుకొచ్చిండు, రిబ్బన్ కట్ చేస్తారు, సీట్లో కూర్చున్న డాక్టర్ ఉన్నాడు. నేను దేనికి వచ్చినట్టు, ఎమ్మెల్యేగా నేను ఎందుకు వచ్చినట్టు, నన్ను ఇది పిలిచినట్టు. ప్రభుత్వం దాశమచ్చ కార్యక్రమం చేయట్లేదు కదా, దేనికి చేస్తున్నట్టు కార్యక్రమం. ఈ ముచ్చట ఇంతటితో ఒడిచేది కాదు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కూడా కాదు. క్యాంప్ ఉన్నదని తెలిసి డ్యూటీలకు రాని డాక్టర్లకు చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిండు. ఇది రిపీట్ కానివ్వాలని కాదు, రిపీట్కి దీని యాక్షన్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నాను. రిపీట్ ఏముండదు, యాక్షన్ ఉంటుంది. శ్రమ ఎండాకాలంలో నేను కూడా 2-3 వారాలు వెకేషన్ కు పోదాం అనుకుంటున్నా. పోరా, ఎవరద్దన్నారు? అదేంది శ్రమ గంతీజీ ఒప్పుకున్నావు? మామూలుగా కారందిన కాకి లెక్కన మొత్తుకుంటావు కదా. నీ స్వేచ్ఛను కట్టిపడేసుడు తప్పురా. నువ్వే నగి మాట అంటుంది. అయినా నువ్వు రాజీనామా పెట్టినాక ఏటి తిరిగితే నేనెందుకు అడుగుతా చెప్పు? అర్థం కాలేదు సార్. అదేరా, వెకేషన్ పోయే ముందు కొలువుకు రాజీనామా పెట్టి ఎక్కడికైనా పో. కావాలంటే నేనే వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తా. ఇట్లాగా నేను నిరసన చేసి నా సెలవులు సంపాదించుకుంటా నేను. ఓ మస్తుగా చూసినాం. పోవమ్మా. నిరసన అంటే యాదకొచ్చింది. అయ్యో ఏంది ఏదన్నా కొత్త వెరైటీ డ్రెస్ అనుకునేరు. అది మచ్చర్తాన్, అదే దోమల పరదా. ఎందుకు సవళ దోమలు కుడుతున్నాయా ఏంది? ఆలోటు పెట్టుకోకవేరు అనుకునేరు. అది హాల్ ప్రాబ్లం కాదు, అలా వార్డు ప్రాబ్లం. విజయవాడ నగరంలో దోమలు పీక్క తింటున్నాయి. పొద్దు ఊకితే తలుపులు తీస్తే దొంగలు జొరబడ్డట్టే పడుతున్నాయి. ప్రజల సమస్యలు పట్టించుకోండి జర్రా అని కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పార్టీ కార్పొరేటర్ కి వేషం కట్టిండు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, సమస్యను సమస్యతోటే సాల్వ్ చేసుకోవాలి. ఉట్టిగానే ఇస్త్రీ బట్టలు వేసుకొని అధ్యక్ష అని బల్లలు కొట్టి మాట్లాడితే ఇలా సమస్య దిల్దార్ వార్తలు పడుతుండేనా? ఇట్లా వెరైటీ చేసారు కాబట్టి ఏమంటే వైరల్ అయింది అనుకుంటాం గాని పార్లమెంట్ నుంచి కౌన్సిల్ దాకా సభ ఏదైనా నిరసనలు మాత్రం తగ్గేదేలే. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పెట్టింది కదా, మీ వాడకట్టు గిట్ల వచ్చిండ్రా? వచ్చుడా, మంచాల మీదకెళ్ళి జనాలు లేవక ముందే షీపులు పట్టుకొని దిగురు లీడర్లు అధికారులు. మొత్తానికి ఈ రకంగా పరిసరాల పరిశుభ్రత అవుతున్నది. వట్టు ఏమైతున్నది, ఎక్కడైతున్నది, అంత ఉత్తదే తుస్సా. సీఎం రేవంత్ రెడ్డి సార్ కొలుపు పెట్టి చెప్పిండు కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సక్సెస్ కావాలని. మరి వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసా? ఎట్లా చేస్తున్నారు? ఇట్లా చేస్తారు. వారెవ్వా, పనిమంతులంటే పనిమంతులు కాదు పోన్రి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమారులు అగో ఏందుల్లా గంత మంచిగా చెత్త గీకెత్తుతుంటే అని అంటారా? ఫోటో మంచిగానే పడ్డది, వీడియోలో కూడా మీరు అన్నది కూడా మంచిగానే పడ్డదే సత్తన్న. చెత్త కోసం చేతికేసుకున్న గ్లౌజులు తీసి అటెన్క ఎక్కడ తీసిన చెత్త అక్కనే పడేసిండ్రు పోయిండ్రు ఈ పని గల బంటులు. గిదేనా ప్రగతి ప్రణాళిక అంటే? ఎక్కడి చెత్త అక్కనే ఉంచిపోతే ఎట్లా? ఫోటోల మీద పెట్టిన శ్రద్ధ చెత్త పట్టుకుపోయి ట్రాక్టర్ల మీద పెట్టద్దా అని అంటున్నారట అక్కడి పబ్లిక్. ఇక గిట్ల అయితే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మా ముంగట పడ్డట్టే తీయుండ్రి. ఇగో బుజ్జి, ఎప్పటికెళ్ళో మా ఇంటికి రావు అని అంటున్నావు కదా. ఆదివారంకెళ్ళి వారం 10 రోజులు మీ ఇంట్లోనే ఉంటా, సరేనా?
ఉన్నట్టుండి మా ఇంటి దిక్కు మళ్ళిందేంది అంటే ఇప్పుడు ఎండాకాలం గారా నీళ్లు చక్కగా అత్తలేవు మా ఓనర్ కూడా ఏమంటదో అయ్యో రాక రాక వస్తా అంటుంటే ఎంత మాట అంటున్నావురా ఏ నాకు మాత్రం ఉండదారా నువ్వు రావాలని సొంతిల్లు అయితే వేరే ఉండు పట్నంలో ఓనర్లతోటి ఎంత పరేషాన్ ఉంటుందో నీకు తెలియదా ఓ పని చేస్తా బట్టలు మా ఇంట్లోనే ఉతుక్కుంటా పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మాత్రం మీ ఇంట్లో చేస్తా సరేనా గిట్ల తగులుకున్నదేంది ఇప్పుడున్న పరిస్థితులల్లా 3 పూటల బువ్వ అంటే అమ్మో ఏందిరా ఏమో ఆలోచిస్తున్నావు ఏం లేదురా నిన్ననే మా పెద్దమ్మ ఫోన్ చేసింది వారం రోజులు మా ఇంటికి రా అని నేను అట్టే పోతా కావచ్చు ఇక నువ్వేమత్తవుతీ అయినా అసలే ధరలు పెరుగుతున్నాయి ఖర్చు తప్పించుకుందామని అనుకున్నా ఇగో గిట్లనే ఉంటదుల్లా ఈ యుద్ధం చేయంగా పరిస్థితులు అని మళ్ళా కట్టెల కోసం గుట్టలు తిరిగి పొయ్యి రాళ్ళు పెట్టే పరిస్థితి వచ్చేటట్టున్నది పోన్రి ఎప్పుడు ఏం ధరలు పెరుగుతాయో ఏం ధరలు పడిపోతాయో అర్థమైతలేదు మొన్నటి సంది గుడ్లు ఎగుమతులు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయి వీటి ధరలు పడిపోయినాయి ఇప్పుడు వంట గ్యాస్ తోటి ఒక్క తిప్పలైతలేదు ఇక ఇటు పండుగ ముంగల నూనె రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి మొన్నటిదాకా లీటర్ నూనె 140 ఉన్న ప్యాకెట్ 180కి ఎగవాకింది ఇప్పటికి గ్యాస్ బండకు 60 పెంచిండ్రు అటు రైతులకు కూడా ఎరువు కరువు తప్పదంటున్నారు కంపనోరు ట్రంపాయ చేయబట్టి సామాన్యులు సరుకులు కూడా కొనలేని పరిస్థితికి వచ్చింది కథ ఇంటి బడ్జెట్లు భారీగానే పెరిగేటట్టున్నాయి నెల జీతం లెక్కలేసుకుని బతికేటోళ్ళ బతుకుల జేబులకు చిల్లులు గట్టిగానే పడేటట్టున్నాయి పోన్రి అటు గుడ్లు చికెన్ ధరలేమో నిలిచిపోయి అగ్గువైనాయి ఇటు ఉప్పులు పప్పులు నూనెల ధరలేమో దద్దరిల్లుతున్నాయి అమెరికా ఇరాన్ వారు వంటింతకు దాకింది పోన్రి ఎందుకైనా మంచిది 4 పైసలు వెనకేసుకోన్రి ఎండనక వాననక ఇంత కష్టపడి రీల్స్ చేస్తున్నా ఏ ఒక్కలన్నా అయ్యో బుజ్జమ్మ ఇంత కష్టపడుతుందని సాయం చేస్తలేరాయే అంటే సర్కారు నిన్ను గుర్తించి రైతు భరోసా లెక్క రీల్ భరోసా పెట్టమంటావా ఆసర పింఛన్ ఇప్పియమంటావా ఏ పెడితే తప్పేంద్రా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నప్పుడు మనలాంటి కళాకారులకు కూడా రీల్ బంధు ప్రకటించి సాయం చేస్తే మనం కూడా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం కదా మీ రీల్స్ దేశానికి అన్నం పెడితే నలుగురికి సాయం అవుతున్నాయా ఎందుకు సాయం చేయాలి సర్కారు వేయకున్నా పెద్దోళ్ళ కళ్ళ పడి నా కష్టాన్ని గుర్తించి బ్లూ టిక్ అన్నిస్తే మంచిగుండు సాయం నీలాంటోళ్ళకి కాదు నిజంగా కష్టపడేటోళ్ళకి చేస్తారు అగో గీసార్ లెక్క స్వయం కృషి సినిమాల చెప్పులు గుట్టే చిరంజీవి పెద్ద చెప్పుల కంపెనీ పెడతాడు అది సినిమాల వరకు ఓకే ఇక నిజ జీవితంలో అంటే దునియా మీద ఒక్కలో ఇద్దరో అట్లా ఎదుగుతారు తతిమోళ్ళంతా పొట్టకూటి కోసం పోరాటం చేయాల్సిందే ఇగో గియాన్న లెక్క శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరపట్నం సెంటర్లా చెప్పులు గుట్టుకుంటున్న గియాన్నను ఎందుకో చూసిండు ఎమ్మెల్యే రామాంజనేయుడు సారు మరి ఏమనిపించిందో సార్కు దగ్గరకు పోయి రోజుకి ఎన్ని జతలు కుడతావు ఈ రోజుల్లో గిరాకు వస్తున్నదా నెలకు ఎంత సంపాదిస్తున్నావు ఇల్లు పిల్లల సంగతి ఏంది అని అన్ని తెలుసుకున్నాడు ఇక చెప్పులు కుట్టుకొని పొట్ట నింపుకున్నటోళ్ళ బాధలు ఎట్లుంటాయో తెలివనియా సార్కే బాధ అనిపించి ఇట్లా కాదు నీకు చెప్పుల దుఃఖనం పెట్టిస్తా అని ఏడ చెట్టు కింద చెప్పులు కుట్టిండో అదే సెంటర్లో మంచిగా దుఃఖనం పెట్టించి సారే ఫస్ట్ బోని వేసిండు మొదటి జత చెప్పులు సార్ కాళ్ళకే దొడుక్కున్నాడు చూడరా చూడే కనిపిస్తలేదు పేదోళ్ళు పెద్దోళ్ళు కావాలంటే ఎట్లయితారు తలవో చెయ్యొస్తానో సర్కారు సాయం చేస్తానో అవుతారు ఎంత కట్టపడ్డా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా ఇట్లా అన్న అదృష్టం ఎమ్మెల్యే రూపంలో వరించింది అన్నట్టు కానీ ఒక పేదింటి నిలబెట్టిన మంచి పేరు ఎప్పటికుంటది సారు మీకు అని మస్తు పొగుడుతున్నారు సార్ను జీవితాంతా నీ పేరు చెప్పుకొని బతుకుతారు తీయ కుటుంబం ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ నమస్తే